36 సంవత్సరాలు లాంటి ఒక లిఫ్ట్ వెళ్తుంది అనమాట. అదే లిఫ్ట్ లోకి ఎవరో తెలియని ఒక పర్సన్ వచ్చి ఆ లిఫ్ట్ లో ఎక్కాడు. సో ఆ లిఫ్ట్ లో ఎక్కినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాసేపు సంభాషణ వచ్చింది. ఒకరికొకరు ఇద్దరు కిస్ చేసుకున్నారు అనమాట. సో ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. హాయ్ బుగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్క్ టపా. థ్యాంక్ యూ బుగీస్. మంచి స్పందన, మంచి రెస్పాన్స్ మీ నుంచి నాకు ఇలాంటి స్పందన ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మీ రెస్పాన్స్ నాకు అందించండి. మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ఈ రోజుల్లో ప్రతి చోట ఎక్కడ పెట్టినా సీసీ కెమెరా అనేది కంపల్సరీ అయిపోతుంది. మన మాల్లోకి వెళ్తే కావచ్చు, రోడ్డు మీద నడిచేటప్పుడు కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాపుల్లో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, ప్రతి చోట సీసీ కెమెరా మన సెక్యూరిటీ కోసం మనం సీసీ కెమెరా పెట్టుకోవడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోకుండా, లేదా తెలియక మరి ఎట్లా సంగతో కానీ వాళ్ళైతే రాసేలు చేస్తారనమాట. సో ఆ మధ్య కాలంలో మనం చూసాం హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్నారు కదా, ఆ టైప్ అనమాట. అలాంటి ఒక సంఘటన ఢిల్లీలో జరిగిందనమాట. ఒక అపార్ట్మెంట్ లో, ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో 36 సంవత్సరాలు లాంటి ఒక లిఫ్ట్ వెళ్తుంది అనమాట. అదే లిఫ్ట్ లోకి ఎవరో తెలియని ఒక పర్సన్ వచ్చి ఆ లిఫ్ట్ లో ఎక్కాడు. సో ఆ లిఫ్ట్ లో ఎక్కినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాసేపు సంభాషణ వచ్చింది. సంభాషణ నడిచిన తర్వాత ఒకరికొకరు ఇద్దరు కిస్ చేసుకున్నారు అనమాట. సో ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో బయటకు వచ్చింది అనమాట. బయటకు వచ్చి అది 3 నెలల దాకా ఎవరికి తెలియదు అనమాట. ఈ 3 నెలల్లో ఇంటర్నెట్లో చక్కెరలు కొడుతూ ఉంది. ఆమె ఒకరోజు అనుకోకుండా సరదాగా ఇట్లా వాకింగ్కి వెళ్తూ కూరగాయకి వెళ్ళింది అనమాట. ఆమె చూసి అందరూ గుసగుసలాడుతూ ఉన్నారనమాట. ఏంటి వీళ్ళందరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వాళ్ళందరూ నా కలిసి చూస్తున్నారని చెప్పి ఆమె అనుకుంటూ ఉంది. సో ఆమె వెళ్ళింది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ వీడియో ప్లే చేసుకోవడం, చూడటం అలా చేశారు. సో ఆమెకు తెలిసిన ఒక అతను వచ్చి, ఇదిగోండి మీ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అని చెప్పి ఆమె చూపించాడు. ఆమె చూస్తే ఇంకేముంది, ఆమె షాక్. ఆ రోజు 3 నెలల క్రితం ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్న వీడియో. సో ఆ వీడియో చూసి ఇంకా ఆమె కంగు తిని వెంటనే ఇంకా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అసలుకి ఆ వీడియో ఫుటేజ్ బయటకి ఎలా వచ్చింది, ఇంటర్నెట్కి ఎలా వచ్చింది అని ఆరాధిస్తే ఇంకా ఏం తెలియదు అంటే, అపార్ట్మెంట్ కి సొసైటీ చైర్మన్ ఆ అధ్యక్షుడు ఎవరో ఉంటారు కదా, అతని హ్యాండ్ ఓవర్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది అనమాట. సో అతను ఏం చేశాడు, తన కొడుకు కాపీ అవుతాడు. తన కొడుకు ఈ వీడియోని చూసి ఈ వీడియోని అంతవరకు డౌన్లోడ్ చేసుకొని తన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం చేశాడు. తన ఫ్రెండ్స్ కాస్త అపార్ట్మెంట్లో అట్లా అపార్ట్మెంట్ చుట్టుపక్కల మొత్తం ఆ వీడియో స్ప్రెడ్ అయిన తర్వాత అదే వీడియోని కొంతమంది ఏం చేశారు, ఇంటర్నెట్లో పెట్టారు. సో ఆ విధంగా ఆ 3 నెలల్లో మొత్తం వైరల్ అయిపోయింది అనమాట. సో ఆమె పరువు నష్టం కింద కేసు నమోదు చేసింది. అతను తీసుకెళ్లి జైల్లో వేశారనమాట. సో ఇదంతా ఎందుకు, పబ్లిక్ ప్లేస్లో ముద్దులు పెట్టుకోవడాలు, లిఫ్ట్లో ముద్దులు పెట్టుకోవడాలు అవసరమా? పని చేసేటప్పుడు అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, చుట్టూ నలుగురు చూస్తారనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ నలుగురు లేకపోతే సీసీ కెమెరా అయితే కంపల్సరీ ఏదో ప్లేస్లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా మనం చేస్తే మంచిది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఇలాంటివి చాలా ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోక, అవన్నీ కూడా వాళ్ళు తెలియక చేశారు. కానీ తెలియజేసిన తప్పే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. సీసీ కెమెరాలు ఉండేవి మాత్రం మర్చిపోవద్దు. సో బుగీస్, ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.